కొన్నిసార్లు నువ్వు జీవితంలో బాధపడవలసి వస్తుంది. ఎందుకంటే నువ్వు మంచివాడివి కాకపోవడం అని కాదు, నీ అతి మంచితనం ఎప్పుడు ఎక్కడ ఆపాలో తెలవకపోవడం. లోకం నీ దయను తేలికగా తీసుకుంటోంది. మీరు చేసే దానాలు గుర్తుపట్టకుండా పోతాయి. ఇలా జరిగేటప్పుడు వచ్చిన బాధ వల్ల మీరు మీ మంచితనానికి హద్దులు అవసరం అని గుర్తిస్తారు. మంచితనం అంటే అందరూ వీలైనట్టు వాడుకోవడం కాదు. పక్కవారిని మంచిగా చూడటం అంటే మనని పట్టించుకోకపోవడం కాదు. మంచి హృదయాలకు జాగ్రత్త, కాపలా అవసరం. అది గుర్తుంచుకోవాలి. అందరూ నీ మంచితనాన్ని గుర్తుపట్టరు అని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. అతి మంచితనం ఎప్పుడైనా మంచిది కాదు, అది మనకి చెడే చేస్తుంది. అందుకని మంచితనాన్ని కూడా హద్దులో ఉంచుకొని ఒక పద్ధతిలో నడిచినప్పుడే ఆ మంచితనానికి విలువ, మర్యాద.